అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో వచ్చేసి మనము ఇంట్రాడేలో బెస్ట్ స్ట్రాటజీ అనేసి ఒకటి స్ట్రాటజీ కోసం డిస్కస్ చేద్దాము. ఎందుకు అంటే మార్కెట్‌లో చాలామందికి ఈరోజు యంగ్‌స్టర్స్ కానియండి, ఎంప్లాయీ క్లాస్ పీపుల్ కానియండి, సీనియర్స్ కానియండి, ప్రతి ఒక్కరు అడిగేది సార్ ఇంట్రాడేలో ట్రేడింగ్ స్ట్రాటజీ కోసం చెప్పండి. ఇంట్రాడేలో టిప్స్ ఇవ్వండి. లేదంటే ఇంట్రాడే ట్రేడింగ్ కోసం ఏదైనా వీడియో చేయండి. ఇలాంటి రిక్వెస్ట్ ప్రతి ఏజ్ గ్రూప్ అండి. నాట్ ఓన్లీ యంగ్‌స్టర్స్, ప్రతి ఏజ్ గ్రూప్ ఈవెన్ 60 ఇయర్స్ దాటిపోయి రిటైర్ అయిన వాళ్ళు కూడా ఈరోజు మార్కెట్‌లో అడుగుతుంది ఇంట్రాడే ట్రేడింగ్ కోసం చెప్పండి అని. సో ఇంత ఇంట్రాడే ట్రేడింగ్ కోసం అందరూ అడుగుతున్నారు కాబట్టి ఆన్ పాపులర్ డిమాండ్ ఈ వీడియో నేను చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను మీకు జస్ట్ ఓవరాల్ వ్యూ ఇస్తాను. మీరు ఎటువంటి స్ట్రాటజీ యూజ్ చేసి మీ లాస్‌ని ఒక మ్యాక్సిమం లాస్ మీకు ఫిగర్ ఒకటి తెలిసేలా చెప్తాను. ఓకే. మీ స్టాప్ లాస్ ఒక మ్యాక్సిమం లాస్ ఉంటుంది. మీరు సిస్టంలో స్టాప్ లాస్ పెట్టకపోయినా మార్కెట్ జీరోకి వెళ్ళినా మీరు ఫిక్స్ చేసిన మ్యాక్సిమం లాస్ మీరు ఇన్కర్ అవుతుంది. సో ఈ స్ట్రాటజీ ఏంటి, దాని వివరాలు ఏంటి అన్నది ఈ వీడియోలో మీరు పూర్తిగా చూడండి. నేను మీకు డీటెయిల్గా చెప్తాను. ఈ ఒక్క వీడియోలో మరీ లెంత్ ఎక్కువవుతుంది అంటే ఒక 2-3 వీడియోస్లో నేను ఈ కంటెంట్ మొత్తం మీకు డెలివర్ చేస్తాను. తప్పకుండా ఈ సిరీస్ని చూడండి, ఇంట్రాడే ట్రేడింగ్ స్ట్రాటజీ. అంతకుముందు నా పేరు అభిషేక్ అండి. నేను 2-3 ఇయర్స్ నుంచి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్లో ఉన్నాను అండ్ ఇన్సూరెన్స్లో ఉన్నాను. ఫైనాన్షియల్ ప్లానింగ్ సర్వీసెస్ ఇస్తాను. సో మీకు ఇన్ కేస్ ఫైనాన్షియల్ ప్లానింగ్ కోసం మీకు ఏదైనా కావాలి సర్వీస్ అంటే తప్పకుండా కాంటాక్ట్ చేయండి. కమింగ్ టు ద వీడియో, ఇంట్రాడే ట్రేడింగ్లో బిగినర్స్గా మనం చేయాల్సింది ఏంటి? చాలామంది ఎన్నో వీడియోస్ చూసుంటారు. సో అందరూ చెప్పేది నేను మీకు చెప్పను. ఫస్ట్ వచ్చేసి చాలామంది చెప్పేది సైకాలజీ ఉండాలి, ఎమోషన్స్ మీద కంట్రోల్ ఉండాలి, మనీ మేనేజ్మెంట్ ఉండాలి. ఇవన్నీ జనరిక్ పాయింట్స్ అండి. ఇవన్నీ నేను చెప్పనీకి ఈ వీడియో చేయట్లేదు. మీరు ఆల్రెడీ ట్రేడింగ్ కనుక చేసుంటే ఇవన్నీ మీకు తెలిసి ఉంటాయి. ఓకే.